మార్చ్ మ్యాడ్నెస్ ఏంద్రయ్యా ఇన్ని సినిమాలు వస్తున్నాయి. టిల్లు స్క్వేర్, గామి, భీమా, ఓం భీమ్ బుష్, ఇంకా చాలా మూవీస్ వస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఇవి తెలుసు. వీటన్నిటి గురించి మాట్లాడదాం డీటెయిల్డ్గా. ఇంకా మన గురించి తెలిసిందే కదా మన వీక్నెస్. వెల్కమ్ టు బావెల్ పిచ్ మీటింగ్స్. కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఇవన్నీ తెలిసినాయి కదా. దాని తర్వాత ఇంకొక చిన్న హౌస్ కీపింగ్ ఐటమ్ ఉంది, అది ఫినిష్ చేసేద్దాం. నేను మౌలి సారీ, నువ్వు ఆల్రెడీ నాకు చెప్పావు, నేను చూశాను, ఇంకా అలా ఫ్లోలో వెళ్ళిపోయింది. నేను ప్లస్ ఇలాంటి ఎప్పుడు స్పెషల్గా వీడియోస్ చేయలేదు కాబట్టి చెప్పే ఛాన్స్ రాలేదు. మౌలిది మీరు 90s చూసారా? ఈటీవీలో షో చూసారా? నేనైతే 2 times చూశాను, చాలా బాగుంది. 90s కిడ్స్ అయితే పక్కా చూడాలి, ఎందుకంటే ఆ నాస్టాల్జియా ఫీలింగ్ కానీ చాలా బాగుందండి. మ్యూజిక్ కానీ చాలా మీమ్స్ వచ్చినాయి. ఈ పాటికే చాలామంది చూశారు. మీరు కనుక చూడలేదంటే మాత్రం యూఆర్ మిస్సింగ్ అవుట్ అండి. వెంటనే వెళ్ళండి, చూసేయండి. ఇట్ ఈస్ వర్త్ ఇట్. ఈటీవీ నాకు తెలిసి నేను తీసుకున్నప్పుడు 1 year సబ్స్క్రిప్షన్ కూడా ఇట్స్ వర్త్ ఇట్ అండి. సెకండ్ సీజన్ కూడా రాబోతుంది అంటున్నారు. సో తీసుకోండి, చూడండి. అలానే ఈటీవీ విన్ యాప్ ఎవరైతే చేశారో మీకు దండం బాబు. అసలు ఏంటది, ఎప్పుడు ల్యాగ్ అవుద్ది, ఎప్పుడు వస్తుంది, ఫాస్ట్ ఫార్వర్డ్ ఆప్షన్ చాలా ఇబ్బందిగా ఉంది టీవీలో అయితే. అది కొంచెం మీరు ఫిక్స్ చేయండి. అది పక్కన పెట్టిన ఈ ఇష్యూ ఉన్నా కూడా మీరు వెళ్ళి మాత్రం 90s చూడండి. అదేవిధంగా ఇంకొక సినిమా చూశానండి, కాతల్ ద కోర్ అనుకుంటా, మమ్ముట్టి గారిది. సరిగ్గా పలకపోతే సారీ. నన్ను చాలా కదిలించిన సినిమా అది. అసలు ఏంట్రా ఆ సినిమా, ఏదో అనుకుని ఏదో చూస్తే ఎలా తీశారా, ఎంత మెచ్యూర్గా డీల్ చేశారు. మళ్ళీ చెప్తున్నా, కాతల్ ద కోర్ నాది అమెజాన్ ప్రైమ్లో ఉంది. చూడాలి, ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలి. అరే ఇలాంటి టాపిక్ ఎలా తీశారా మీరు, ఎలా ఒప్పుకున్నారా, ఏం జరుగుతుందిరా, ఎంత మెచ్యూర్, ఎంత క్లాస్. అసలు మమ్ముట్టి గారు ఈజ్ ఎ క్లాస్ యాక్ట్. నా దృష్టిలో ఆల్ఫా మేల్ అంటే మమ్ముట్టి. ఎవడన్నా చేస్తాడు యానిమల్ రోల్స్ కానీ, అర్జున్ రెడ్డి రోల్స్ కానీ, తొడగొట్టుడు కానీ, మీసాలు మేలేసుడు కానీ ఈ రోల్ అంత ఇదున్న మనిషి చేయడం అంటే మామూలు కాదండి. అసలు ఐ హ్యావ్ నో వర్డ్స్ అండి. దిస్ మూవీ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీ వన్, కానీ నచ్చితే మాత్రం మామూలుగా నచ్చదు. ఇప్పుడు దాకా మీరు చూడలేదు అనుకుంటే మాత్రం వెళ్ళి చూసేయండి. ఆ మ్యాటర్ అయిపోయింది కాబట్టి ఇక మన మార్చ్ మ్యాడ్నెస్ మొదలు పెట్టేద్దాం. మార్చ్ మ్యాడ్నెస్లో మొదటి రోజే మనకు వచ్చిందండి ఆపరేషన్ వ్యాలంటైన్. ఎట్లుందో మీకు తెలుసు కదా, రివ్యూ ఇచ్చేసినా అయిపోయింది. అది చాలా సింపుల్గా చెప్పాలంటే, ఇలా అనకూడదు, కొంచెం డిమీనింగ్గా ఉంటుంది, బట్ చీప్లీ మేడ్ ఫైటర్ ఈజ్ ఎ చీప్లీ మేడ్ టాప్ గన్. సో ఇంకా ఆలోచించుకోండి, అట్లా అయిపోయింది పరిస్థితి. పాపం అండి, చాలా అనుకున్నారు కానీ చెప్తున్నా కదా, సిన్సియారిటీ ఉండాలి కొంచెం. విజువల్స్ మనం గామి గురించి మాట్లాడినప్పుడు కంపేర్ చేసి చెప్తాను. ఇప్పుడు గామి నెక్స్ట్ చెప్తాను. కానీ ఈ సినిమా బడ్జెట్ ఎంత, గామి బడ్జెట్ ఎంత, టైం తీసుకొని ఎంత పద్ధతిగా ఎలా తీశారండి. ఆ విజువల్స్ చూసారు మీరు గామి అసలు. సరే ఓకే, దీన్ని కంపేర్ చేస్తాను కదా, మీరు చూడండి, దాన్ని బట్టి క్లియర్గా తెలిసిపోద్ది. ఏమనంటే ఓ బడ్జెట్ తక్కువ ఉందండి, మన టాలీవుడ్ సినిమా అంటే అది ఇది అంటారు. అవసరం లేదండి, కొంచెం టైం తీసుకోవచ్చు. సిన్సియర్ ఎఫర్ట్ ఉంటే హనుమాన్ సినిమా తీసుకోండి. నాకు అదే మంచి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మన దగ్గరే ఉన్నాయి, ఎక్కడికో వెళ్ళిపోయి ఎతకాల్సిన అవసరం లేదు. సో అది వ్యాలంటైన్ అయిపోయింది. నెక్స్ట్ గామి అండి. అసలు గామి గురించి ఫస్ట్ నాకు ఎలా తెలిసిందంటే, రా టాక్స్ విత్ సంథింగ్, ఐమ్ సారీ ఇప్పుడు గుర్తు రావట్లేదు, కానీ రెగ్యులర్గా వీడియోస్ చూస్తుంటారు మీరు, చాలా బాగుంటున్నాయి. సో అక్కడ విశ్వక్సేన్ గారితో కూడా చూసి గామి అంటే అన్న తెలిసిందే కదా, ఇట్టు కొట్టేసిన ఎప్పుడు అయిపిస్తూ ఉంటాడు, ఆడ మ్యాటర్ ఏమి ఉండదు, డొల్లా అనుకున్నా. దాని తర్వాత ఇదే మా ఫ్రెండ్ ఒకటి చెప్తే, అరే లేదు ఆ డైరెక్టర్ చాలా స్టఫ్ ఉంది, షార్ట్ ఫిల్మ్ ఒకటి తీసాడు, నువ్వు చూడు అన్నాడు. కూర్చోబెట్టి చూపించాడు. అది చూశాక ఆ విజువల్స్ కానీ, ఆ డీటెయిలింగ్ కానీ, ఆ తీసిన షార్ట్ ఫిల్మ్లో లైటింగ్ కానీ, విజువల్స్ అన్నీ చూశాక లేదు మంచి స్టఫ్ ఉంది. ఈ షార్ట్ ఫిల్మ్ సరదాకే ఇంకా ఇట్లా ఉందంటే మరి సీరియస్ సినిమా, ఫుల్ లెంత్ సినిమా ఎట్లుంటుందో అనుకున్నా. కానీ టీజర్ విజువల్స్ వచ్చినాక అడ్డే ఎన్న సినిమా తలైవా. ఇప్పుడే చెప్తున్నా, సినిమా టీం కొరని తెలిసినట్టుంటే ఎవరికైనా ఫార్వర్డ్ చేయండి. యూఎస్లో మ్యాక్స్ థియేటర్స్లో లాంచ్ చేయండి చెప్తున్నా. కార్తికేయ 2 మా ఊరి పొలిమేరకే ఫుల్ హౌజులు కొట్టినాయి అంటే మా ఊరిలో. చెప్తున్నా కదా, మీరు ఎన్ని థియేటర్లో యూఎస్ చేసుకుంటే మీకు అంత పండగ. ఇలాంటి సినిమాల్ని యూఎస్ ఆడియన్స్ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇట్స్ మై కైండ్ రిక్వెస్ట్, ఒక మంచి డిస్ట్రిబ్యూటర్ని పట్టుకొని ఏసు దొబ్బండి సినిమాలు అంతే. ఇంకా ఆల్మోస్ట్ 6 years అంటండి, 6 years చేశారంట. 6 years చేసి బడ్జెట్ కూడా ఏమో చాలా వేరింగ్ నెంబర్స్ వస్తున్నాయి, కానీ అండర్ 30 to 40 crores చేశారంట సినిమా అంతా. క్రౌడ్ ఫండెడ్ అంట. అరే ఏంట్రా, ఇలాంటి మంచి సినిమాని లేపాలయ్యా, దిస్ ఈజ్ వాట్ వీ వాంట్. నేనే కాదు, మిగతా రివ్యూవర్స్ కూడా నాకు తెలిసి ఆల్రెడీ కొంతమంది చేశారు, కొంతమంది చెయ్యాలి. ఇదిదా సినిమా. అసలు ఆ విజువల్స్ ఏంటండి, ఇప్పటికి నాకు అట్లా మైండ్లో పోతుంది. ఆ సింహం కానీ అది కానీ, అది చూస్తుంటే అమ్మ ఆచార్య సినిమా గ్రాఫిక్స్ గుర్తు తెచ్చుకొని మస్తు అట్టేనా నేనైతే. సో అది గామి గురించి ఇంకా నేను ప్రతి సీన్ చూసి వాహ్ వాట్ ఎ బ్యూటీ. మనకు అంతా అయ్యే పని కాదు, కానీ నా ఫేస్లో అంత ఎక్స్ప్రెషన్ పలకదు, స్పెషల్లీ వెన్ ఐమ్ వాచింగ్ సంథింగ్. సో చూసా, నాకైతే హైప్ ఉంది, ఎక్కేసింది, ఊపేస్తుంది. మీకేమనిపిస్తుంది కింద రాయండి. ఏమండి, ఈ మధ్య కొంచెం ఎక్సైటెడ్గా అనిపించింది ఈ సినిమాకి. నెక్స్ట్ మన టిల్లు స్క్వేర్ తోటి వస్తుండు.
టిల్లు 1 అట్లా నడిచింది ఓ విధంగా చెప్పాలంటే. అదేం పెద్ద మాస్టర్ పీస్ కాదు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, సెకండ్ హాఫ్ ఎటో అయిపోయి క్లైమాక్స్ కూడా ఎటో అయిపోయింది. కానీ ఓవరాల్ అది ఒక క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ కాబట్టి అట్లా నడిచింది. కానీ విల్ ద సేమ్ మ్యాజిక్ వర్క్ అగైన్? ఆల్రెడీ మనకు ఆ క్వర్క్స్ అనేది తెలుసు, ఆయన మాట తీరు తెలుసు, లాజిక్లు తెలుసు, పంచ్ లైన్లు తెలుసు. ఫస్ట్ టైం వర్కౌట్ అయ్యిద్ది, సెకండ్ టైం అయిద్దా అంటే నాకైతే అంత అవ్వట్లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో కూడా ఫస్ట్ టైం ఏదో ఉంటుంది హనీ లెమన్ టీ అని చెప్పేసి ఫస్ట్ పార్ట్లో ఉంటుంది కామెడీగా, అది కొంచెం వర్కౌట్ అయ్యేది. అదే కాఫీలో బటర్ వేసుకొని తాగుతాను మమ్మీ అది ఇది అని. ఇక్కడ కూడా కొంచెం అదే టోన్లో అదే వెళ్తున్నట్టు. సో ఐ డోంట్ నో మ్యాన్, క్రియేటివ్గా మనం సర్ప్రైజ్ చేస్తే హ్యాపీయే. కానీ అదే మళ్ళీ చూపిస్తాం అప్పుడు నవ్వేరు కదా ఇప్పుడు కూడా నవ్వండి అంటే కష్టమే. అలానే ఈ ట్రైలర్ ఎవరు కట్ చేశారు నాకు అర్థం కావట్లేదండి. వన్ ఆఫ్ ద వెరీ బ్యాడ్ ట్రైలర్స్ ఈ మధ్య చూసింది. ట్రైలర్ చూస్తే ఉన్న ఎక్సైట్మెంట్ పోతుంది. ట్రైలర్ రిలీజ్ చేయకపోయినా ఎక్సైట్మెంట్ ఇంకా బాగుంటుందేమో అనిపించింది. ఎందుకంటే ఆ విజువల్స్ కానీ ఆ కట్ చేసిన విధానం కానీ ఒక ఏం చెప్తాం అనుకుంటా నాకు అర్థం కాల. ఎట్ ద సేమ్ టైం యూజువల్లీ ట్రైలర్లో బెస్ట్ షార్ట్స్ బెస్ట్ సీన్స్ పెడతారు టు గెట్ ద ఆడియన్స్. ఇదే బెస్ట్ సీన్ అంటే మాత్రం ఇంకా మీరు ఆలోచించండి సినిమా ఎట్లుండొచ్చు అని. ఎందుకంటే ఆ లైటింగ్ నాకు స్పెసిఫిక్స్ టెక్నికాలిటీస్ నాకు తెలియదు. కానీ ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే ఆ లైటింగు ఆ కెమెరాను ఏదో తెలియదు కానీ చాలా అమెచ్యూర్ ప్రోడక్ట్ లాగా అనిపించింది. మీరు చూడండి ఆ విజువల్ చూస్తే కొన్ని సినిమాలు కనిపిస్తుంది నాకు, అరే ఇది సినిమాలా లేదు, షార్ట్ ఫిల్మ్లా కూడా లేదు, కొంచెం వెరైటీగా ఉంది. అండ్ ఐ డోంట్ నో వాట్ కాజెస్ దిస్ ఇది. కానీ ఈ సినిమాకి నాకు అలా అనిపించింది. ప్లాట్ లైన్ కూడా సినిమాలోనే చెప్పేస్తున్నారు సేమ్ థింగ్ ఉంటుంది, మళ్ళీ హీరో ఉంటాడు, బకరా అవుతాడు, బకరా నుంచి ఎట్లా తప్పించుకుంటాడు, అదిదా సినిమా అని. అదే చెప్తున్నాను, ఒకసారి మ్యాజిక్ వర్కౌట్ అయ్యిద్ది, అది మళ్ళీ మళ్ళీ అయిద్దా అంటే అయితే మంచిదే, హోప్ఫుల్ ఇట్ విల్ సర్ప్రైజెస్. కానీ నాకైతే హైప్ యావరేజ్ అండి, అంతే జస్ట్ యావరేజ్లా ఉంది నాకైతే. చూద్దాం ఏమైతే చూద్దాం. మీరే అనుకుంటున్నారు లేదురా టిల్ అన్న వస్తాడు చంపేస్తాడు. ఎందుకంటే సిద్ధుబాయి స్మార్ట్ మన మేజర్లో ఉంటుంది. నేను చెప్తాను ఇట్లా కెమెరా ముందు ఉన్నప్పుడు పేర్లు గుర్తురావు, నాకు తెలియదని కాదు కానీ ఇప్పుడు మేజర్ సినిమా హీరో ఉన్నాడు కదా, ఆయనకు కూడా అంతే. ఈయన ఇద్దరు స్మార్ట్ పీపుల్, దే నో వాట్ దేర్ డూయింగ్. విశ్వకర్ణ ఈ స్మార్ట్, దే నో వాట్ దేర్ డూయింగ్. స్టోరీ చదివినప్పుడు స్క్రిప్ట్ చదివినప్పుడు వాళ్ళ నుంచి కొంచెం మంచి సినిమాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నాని గారు ఈజ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ అలా. సో ఇది కూడా ఆ ఒక్క హోపే ఉంది, సిద్ధు గారి హోప్ మాత్రమే ఉంది నాకైతే. నెక్స్ట్ ఫైనల్లీ భీమా. ఏం చెప్తామండి భీమా అంటే, అది చూసినప్పుడే నాకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఏంటంటే ఇది ఓరు మాస్ మసాలా అఖండ సినిమా అంతే. అది డివోషన్ యాంగిలా, అట్లీస్ట్ ఆ డివోషన్ యాంగిల్ కానీ ఆ మిస్టీరియస్ యాంగిల్ కానీ దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తే సినిమా వర్కౌట్ అయ్యిందండి నాకు పర్సనల్లీ. అంతేగాని ఆ డివోషన్ అడ్డం పెట్టుకొని మన మాస్ మసాలా పోలీస్ డైలాగులు, ఆ ఎగిరెగిరి కాల్చడాలు, ఎగిరెగిరి నరకడాలు, జీప్ వచ్చేలా స్కిడ్లు కొట్టడాలు, ఎన్నేళ్ళండి. సింగమ్మ ఏదో ఫస్ట్ సినిమా నుంచి అంతే. ఆ ఏ ఎగురులు, ఆ ఏ టైట్ ఫిట్టింగ్ పోలీస్ బట్టలు, వెళ్ళి ఎవ్వడు సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చూపాడు అని చెప్పి మీసాలు మెలేసాడు, నేను ఒక్కసారి దిగానంటే అని మాస్ మసాలా డైలాగ్ లేసాడు. ఈ సినిమాలో కూడా డైలాగ్ ఉంటుందండి, ఏదో ఉంటుంది ఆగండి, నేను ఒక్కసారి ఊచకోత మొదలు పెడితే అని చెప్పి గ్యాప్ ఇస్తారు. ఓ వావ్ సంథింగ్ ఇంట్రెస్టింగ్. అంటే శ్మశానాలు కూడా సరిపోవాట. అరే ఏం డైలాగులు, ఇన్ని రోజులకి ఇదేనా, నో క్రియేటివిటీ వాట్స్ ఎవర్. పరశురాముడు యాంగిల్ తీసుకొచ్చారు, ఈ మధ్య కొంచెం డివోషను మిస్టరీ కొంచెం వర్కౌట్ అవుతుంది, బాగా వస్తున్నాయి సినిమాలు అని చెప్పి అందులో దిగుతున్నారా? అలా అయితే ఐల్ బీ అప్సెట్. లేదు జెన్యూన్గా క్రియేటివ్గా చేశారు, కొంచెం ఎఫర్ట్ పెట్టారు, సిన్సియర్గా ఉంది అంటే వర్కౌట్ అవ్వచ్చండి. కానీ గివెన్ ద లాస్ట్ ఫ్యూ గోపీచంద్ ఫ్లిక్స్ నాకు కొంచెం తేడా పడుతుంది. ప్లస్ ఇది కన్నడ డైరెక్టర్ అనుకుంటా, ఆయన వేద అని చెప్పి కన్నడ సూపర్ స్టార్తో కూడా సినిమా తీశారు. నేనైతే చూడలేదు, మీరేమనుకుంటారు కన్నడ ఫ్యాన్స్ లేకపోతే ఫ్రమ్ బెంగళూరు అని ఉంటే? లేదు, ఈ కొరియోగ్రాఫర్ టర్న్ డైరెక్టర్ చాలా మంచి డైరెక్టర్, చాలా మంచి ఫిల్మోగ్రఫీ ఉంది అంటారా? ఈ సినిమాకి అప్పుడు కొంచెం హోప్ వస్తుంది. ఇప్పటికైతే దిస్ ఈజ్ మై లీస్ట్ అండి. ఇప్పుడు దాకా ఉన్న హైప్ ఫ్లో చూసుకుంటే ఇది ఒక మాస్ మసాలా రొటీన్ రొట్ట సినిమాలానే కనపడుతుంది. ఏమోనండి, ఇది చెప్తున్నా కదా, దెనగన్ నేనేం పెద్ద జ్ఞాని వేదాంతి సిద్ధాంతి కాదు. చూద్దాం ఏమైతే అది అయింది. నా ఎక్స్పెక్టేషన్, నా ఒపీనియన్ అయితే ఇవి చూసినాక ఇది అనిపించింది. మీకే అనిపించింది ఈ మార్చ్లో ఊపే సినిమా ఏది? నాకైతే గామి అండి, దాని మీద ఆశంత పెట్టుకున్నా. సరే ఇవన్నీ అయిపోయినాయి, ఇంకొక సినిమా ఉంది, ఓం భీమ్ బుష్. ఆ సినిమా ఏంటి, ఆ సినిమా ఎలా ఉంటుంది అంటే నేనైతే చూస్తానండి. నాకు ఆ ముగ్గురు యాక్టర్స్ చాలా ఇష్టం. మీరు నన్ను రివ్యూస్ చాలా గట్టిగా ఫాలో అవుతే రాజరాజ చోరా ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిమ్స్. అలానే ఇంకో సినిమా ఉంటుంది వివేక్ ఆత్రేయ గారిది, ఇది చెప్తున్నా కదా, కెమెరా ముందు ఉంటే నా పేర్లు గుర్తురావు. ఆ సినిమాలో కూడా సేమ్ శ్రీ విష్ణు గారు ఉంటారు, మామూలుగా ఉండే సినిమా అది కూడా. సో ఆయన అంటే నాకు అంతే, అదో ఫీల్, అదో ఎమోషన్ అంతే. ఈ సినిమా కూడా చాలా కోకీగా చాలా ఫన్గా ఉంటుంది అనుకుంటా. హుషారు సినిమా డైరెక్టర్ అనుకుంటా, ఫ్రమ్ ద సేమ్ టీమ్. ఆ సినిమా నేను చూడలేదు, కానీ ఈ సినిమాలో ఏంటంటే కొన్ని వర్కౌట్ అవుతాయి, కొన్ని వర్కౌట్ అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ ఊరు పేరు భైరవకోన ఉంది, ఆ సినిమా కూడా కోకీగా ఉంటుంది, కానీ వర్కౌట్ అయిందంటే నాకు వర్కౌట్ అవ్వలేదు. కానీ మ్యాడ్ వర్కౌట్ అయింది, అది ఫుల్ లాజిక్ లేని సినిమా. అదే కాకుండా జాతిరత్నాలు చాలామందికి ఎక్కింది, నాకు అస్సలు ఎక్కడ. ఐ డోంట్ లైక్ జాతిరత్నాలు ఎట్ ఆల్. సో అదే చెప్తున్నాను, ఇది వర్కౌట్ అవ్వచ్చు, వర్కౌట్ అవ్వకపోవచ్చు. సో ఐ డోంట్ నో, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఒకటేదో తెలుసండి,
ఆ సినిమాలోకి వెళ్ళి నేను లాజిక్లు ఎదిగితే మీరు వచ్చి నన్ను కొడతారు. సో అలాంటి సినిమాలు లాజిక్ ఎతకను ఆబ్వియస్లీ. కామెడీ ఏదో వర్కౌట్ అయ్యేలా ఉంది. గోస్ట్ బస్టర్స్ కొంచెం ఇన్స్పిరేషన్ లాగా ఉంది. డైలాగులు కొన్ని ఫనీగా ఉన్నాయి కానీ కొన్ని నాకంత ఏందిరా అన్నట్టుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైలర్లోనే ఇనీషియల్గా దట్ హార్పిక్ యాడ్ అది బాగా అనిపించింది, చాలా కోకీగా అనిపించింది. అండ్ మళ్ళీ లాస్ట్లో ఏంద్రా నా అండర్ వేసుకొని అందరూ టాయిలెట్ పోసినావా అంటే నాకు అక్కడ దట్ వాజంట్ ఫనీ ఫర్ మీ. దాని తర్వాత డైలాగ్ బాగుంది కానీ ఆ పార్ట్ అసలు ఏంది ఇది అన్నట్టు అలా ఉంది. సినిమా బాగుంటే ఆబ్వియస్లీ వర్కౌట్ అయ్యింది. అండ్ ఇలాంటి కొత్త సినిమా అయితే రాలండి. నో మ్యాటర్ వాట్, లాజికల్ అయినా ఇల్లాజికల్ అయినా సంథింగ్ న్యూ, సంథింగ్ ఫన్ ఇట్లా ఉండాలి. టెంప్లెట్ నాకు బేసిక్ సినిమా చూస్తే ఆ సినిమా టెంప్లెట్ నా బ్రెయిన్కి రాకూడదు, ఫ్రెష్గా ఉండాలి. సో ఈ సినిమా కూడా అదే దాంట్లో వస్తుంది. సో మార్చ్ మ్యాడ్నెస్లో నా ర్యాంకింగ్ వచ్చేసి ఫస్ట్ అయితే గామి, నో మ్యాటర్ వాట్ ఫస్ట్ గామి, సెకండ్ ఓం భీమ్ బుష్, దాని తర్వాత మిగతా నా దృష్టిలో ఒకటేనండి. ఇంకా లెట్స్ సీ హౌ ద మంత్ ఈస్ గోయింగ్ టు బి. మీకేమనిపిస్తుంది, మీకేది ఫేవరెట్ సినిమా? ఇంకా ఆబ్వియస్లీ అందరు గామి అనే ఎగురుతున్నారు. సో ఐ థింక్ అండ్ ఐ హోప్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఆన్ ద సేమ్ పేజ్. అలా అని చెప్పి ఇప్పుడు నేను బాలేవన్న సినిమాలు ఏమి బాగోవని కూడా కాదు. హోప్ఫుల్లీ అండ్ మోస్ట్లీ సర్ప్రైజ్ చేస్తే హ్యాపీ అండి. సర్ప్రైజ్ మూవీస్ ఆర్ లైక్ ఇది మోస్ట్ ఫన్. అంటే ఆ సినిమా బొక్కలా ఉంటుందని మీరు వెళ్ళి కూర్చొని ఆ సినిమా మిమ్మల్ని సర్ప్రైజ్ చేసింది అనుకోండి, ఆ ఆనందం వేరు. సో హోప్ఫుల్లీ అలాంటిది ఏదో అయితే అనుకుందాం. చూసుకోండి బాల్ పిచ్ మీటింగ్స్, కలుద్దామని వచ్చేవారు. థ్యాంక్ యూ.